ఇప్పుడు నీకు సిటీలో ఎంత వస్తున్నది ఆదాయం ఇక్కడ? ఇప్పుడు రోజు 200 300 వస్తాయి. దీనికి 100 రూపాయలు గడ్డి, నాకు 200 ఖర్చు అవుతాయి. మళ్ళీ ఒకరోజు 300 400 వస్తే 100 వెనకేస్తాం, 100 తింటాం అంతే. అది ఎక్కడ ఉంటావు మరి సిటీలో? ఇంత పెద్ద సిటీలో ఎక్కడ నీకు షెల్టర్ అదంతా ఎవరు ఇస్తారు? ఎక్కడ ఉంటావు? రూమ్ ఇస్తారు వేరే వాళ్ళు ఉండడానికి. ఒక రూమ్ ఇస్తే ఆన్లైన్ ఉంటాం. ఒక దసరా దాకా ఉండి పోతాం సార్ అని ఆయన కాలు పట్టుకుంటే ఉండమంటాడు. ఉంటే అదే దసరా దాకా ఉండి వెళ్ళిపోతాం. మళ్ళీ సంక్రాంతికి వస్తాం, మళ్ళీ ఆ రూముల్లో ఉంటాం. మళ్ళీ వద్దంటే ఇట్లని ఏమన్నా ఒక చిన్న చోటు తీసుకొని అందులో వండేస్తాం. మరి నీకు గవర్నమెంట్ నుండి ఏమైనా సపోర్ట్గానే ఏమైనా ఉందా మీ వాళ్ళందరికీ కలిపి? ఎట్లనా కేసీఆర్ అప్పుడు గెలిపిస్తే ఇల్లు కట్టిస్తా అది కట్టిస్తా అన్నాడు. ఇల్లు లేదు ఏం లేదు. ఇప్పుడు గెలిపిద్దాం అనుకుంటున్నా కానీ అందరు కలిసి గెలిపిస్తారేమో. అదే మరి బసవన్నల్ని ఎట్లా చూసుకుంటాడు మరి కేసీఆర్? ఇక ఎట్లా చూసుకుంటాడేమో. ఆయన డ్యూటీ ఆయన చేస్తుండ అంతే. మాకు నేను గెలిస్తే ఇల్లు కట్టిస్తా, మంచిగా మీకు అన్ని ఫ్రీ ఇప్పిస్తా అని అన్నాడు. ఇంతవరకు ఒక ఇల్లు లేదు ఏం లేదు. మాది ఉత్త పూరు గుడిసెని ఉంది. అందులో దీన్ని అందులోనే ఉంటున్నాం. వర్షం వస్తే పెద్ద తలకాయ నొప్పి. ఆదాయం ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడు బాగానే ఉంది. దసరా దాకా జర మంచిగా దొరుకుతాయి డబ్బు. దసరా దాకా ఒక మేడం ఒక 500 ఇస్తే, ఒక్కొక్క మేడం 100 రూపాయలు ఇస్తే లెక్కలే నాటు. మంచిగా ఆడిపిస్తే కాలు కూడా పెట్టుకొని మంచిగా ఎద్దున ఆడిపిస్తే ఒక 300 ఇస్తారు. మంచిగా మేడాల దగ్గర ఒక మేడం దగ్గరకు పోతే ఇప్పుడు దసరా పండుగ కదా 300 400 ఇస్తారు. దసరా దాకా ఆడుకొని పోవచ్చు రోజు. మరి ఏ పండగకి అయితే బసవన్నకి ఎక్కువ పని చెప్తాం? సంక్రాంతికి ఎక్కువ ఆడిస్తా దాన్ని. దసరాకు మామూలుగానే వాడిస్తా, సంక్రాంతికి ఎక్కువ వాడిస్తా. ఎందుకంటే సంక్రాంతి బసవన్నది కదా కాబట్టి సంక్రాంతికి ఆడిస్తా. దసరా అంటే మామూలే కదా, ఏదో ఉత్త తిరిగి వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ప్రతిరోజు ఏమాత్రం సంపాదిస్తూ ఉంటావు ఇక్కడ? ప్రతిరోజు 300 400 సంపాదిస్తే 300 నాకైతే 100 ఎద్దుకైతే. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. షేర్ చేయండి, లైక్ చేయండి. చూశారు కదండి, ఈరోజు ఇది మన బసవన్నతో చిట్చాట్. ఇలానే ప్రతిరోజు నగరానికి ఎంతోమంది తమ పొట్టగూటి కోసం కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. అంతరించిపోతున్న ఇలాంటి కళలు నిలబెట్టే వీళ్ళని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని, అందరూ వీళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మా యొక్క వినమ్రత మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాం. తులసి టాకీస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా మేము మా వంతు సాయాన్ని ఈ బసవన్నకి మేము ఇస్తూ ఉన్నాం. అలానే మీ అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ శివకుమార్.